ఎత్తబడిచిన ఈ మాటలు నా ప్రతి బిడ్డ హృదయములు నాటబడలాగా అవి ఫలించలాగా మీరు సహాయం చేయమని వేడుకొచ్చు. ప్రతి ఆటంకం విధులు కొట్టివేసిన ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగజేసుకో. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం అడిగి వేడుకొచ్చు నామ పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం పేజీ నంబర్ 731, పేజీ నెంబర్ 731. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా శైవమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించాను. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చెప్తాం, 2 చేతులు. కొంచెం హుషారుగా చెప్దామా, ఉత్సాహంగా చెప్దామా? ఇక వాళ్ళకి తెలుసా హల్లెలూయా అంటే కలిసి అది కూడా కదా, ఏంటి కదా, ఏంటి ఆ కలర్స్ అవి కూడా కదా. అంటే మనం అంత చిన్నగా చెప్తున్నాము. ఇప్పుడు చెప్పండి, చేతులు పైకి చెప్పండి. ఎందుకంటే మన స్వరం అర్థం కావట్లేదు. హల్లెలూయా. మన యొక్క ధ్యానాంశము మనం ఎందుకు ఆత్మీయతలో పడిపోతున్నాం, మనం ఎందుకు ఆత్మీయతలో పడిపోతున్నాం, లేదా పడిపోవడానికి గల కారణాలు ఏంటి? మనం ఆత్మీయతలో ఎందుకు పడిపోతున్నాం, పడిపోవడానికి గల కారణాలు ఏంటి? అమ్మ అర్థమవుతుందా? ఇంకా బైబిల్ తెరవాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. నాకేం చూడండి, మనకు ఆ పేజీల ధరకు అవి రావు. అర్థమైందా? కనీసం నాకెళ్ళి చూస్తుంటే ఒక మాట నేర్చుకొని పోతాం, బైబిల్లో చూస్తుంటే తిరగేసుకోవటం. అర్థమవుతుందా? స్టార్టింగ్ మొదలు నామైనంత వరకు తిరగేసుకున్నా దొరకదు, అది ఎక్కడో మధ్యలో ఉంది. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా, మీకు ఆత్మీయతలో ఎదగాలి, బలపడాలి ఆశ ఉంటే వినండి. ఎందుకు లేవా మాకు అంత బలపడానికి ఆశ లేదు, నిలబడి ఎప్పుడేం పడుకున్నట్టే ఉంటామంటే అవసరం ఎట్టన్నా ఓకే. నరకానికి అనుకున్న తర్వాత ఇంకెందుకు అనవసరంగా ఎన్నా ఒకటి అనకపోయినా ఒకటి. మీరు నరకానికి వెళ్ళకూడదు అంటే జాగ్రత్తగా వినండి. ఏ పర్వాలేదు అమ్మా, నాకు తోడు చాలా మంది నరక అనుకుంటారంటే ఓకే, మీరు ఎక్కడ వెనుకున్నా మనం వెళ్ళేది అక్కడికి వెళ్ళకూడదంటే జాగ్రత్తగా వినాలి. వెళతానన్న వాళ్ళకి వాక్యం కాదు. ఎక్కడికి వెళ్ళే వాళ్ళకి? పరలోకానికి వెళ్ళే వాళ్ళకి వాక్యం, నరకానికి వెళ్ళే వాళ్ళకి ఇది కాదు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు? నరకానికా లేక పరలోకానికా? హృదయంలో చెప్పండి, నోట్లో నుంచి కాదు. ఎందులో వచ్చి రావాలి? మీరు జాగ్రత్తగా వింటే మీలోంచి వచ్చే మాట ఏంది? పరలోకం. అటు ఇటుగా వింటే నోట్లోంచి వచ్చింది, అది అక్కడ నుంచి నోట్లోంచి. కాబట్టి హృదయంలో నుంచి నేను జాగ్రత్తగా, ఈ రోజైనా నేను జాగ్రత్తగా వాక్యము వినాలి.
పోయిన వారం ఏం చెప్పాను? మీకు డబ్బులు ఎవరు ఇవ్వాలా? మీరెవరికన్నా ఇవ్వాలా? వాళ్ళ పేరు ఎవరు మర్చిపోతామా? అర్థమైందా? ఆ పేర్లు బాగానే ఉంటాయి, వాళ్ళు గుర్తు పెట్టుకుంటాం, కానీ వాక్యమే ఎందుకు మర్చిపోతున్నామో ఎవరికి అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా వినండి అంటారు. మీరు అటు తలకాయలు ఊపితే ఈ ఒక్క ముక్క కూడా అర్థం కాదమ్మా. నేను చెప్పేది అదే, మీరు జాగ్రత్తగా వింటే శ్రద్ధ పెడితేనే మీకు వాక్యం అర్థమైంది. లేకపోతే నేను చెప్పే మాటలు మీకు అర్థం కానే కావు. మీరు తలకాయ తాటికాయ తిప్పినట్టు తిప్పారనుకో ఒక్కడు కూడా అర్థం కాదు. పోయిన వారం ఏం చెప్పాను, గురువారం ఏం చెప్పాను, ఆదివారం ఏం చెప్పాను, ఏమో నువ్వు వచ్చేవి చెప్పుకుంటున్నా వెళ్తున్నా, మేము వచ్చామంటున్నా వెళ్తున్నా. మన ఇద్దరికి తేడా అంతే. నేను వచ్చినందుకు లాభం లేదు, మీరు వచ్చినందుకు ప్రయోజనం లేదు. ఇద్దరు ఏం చేయాలి? అర్థమవుతుందా? కనీసం నాకున తృప్తిగా ఉండాలి. అరే అంత కష్టపడి వస్తున్నప్పుడు కనీసం వింటున్నానే నా చిన్న ఆశతో పరిగెత్తుతా. హల్లెలూయా. మీరు ఆశ ఉందో లేదో నాకు కూడా అర్థం కావట్లేదు. ఉందా లేదు? నిజం చెప్పండి. ఏది మరి ఆశ ఉంటే మరి అదే గుర్తు రావట్లేదన్న మాట మనం అనకూడదు. గుర్తు రాకపోవడానికి అన్నీ మర్చిపోవాలి, మర్చిపోతే అన్నీ మర్చిపోవాలి, గుర్తుంటే అన్నీ గుర్తు. వాక్యమే మర్చిపోతున్నాము, అన్నీ గుర్తుంటాయి. మీరు బంగారం ఎక్కడ పెట్టారు, డబ్బులు ఎక్కడ పెట్టారు మర్చిపోయారు? ఒకసారి చెప్పండి. ఎక్కడో సార్ పెడతాం కదా బంగారము, ఎవరికో ఒకసారి తాకట్లోనో లేకుంటే బ్యాంకుల్లోనో బీరువాలోనో ఎక్కడో సార్ పెడతామో లేదా? నేను మర్చిపోయానంటామా? ఏదో టెన్షన్లో ఉంటే అది వేరే విషయం, కానీ మనం మర్చిపోం కదా. మనం చోట ఉండి మనం వెళ్ళి తెచ్చుకుంటాం, అంతేనా కదా? మరి వాక్యాన్ని ఎందుకు మర్చిపోతున్నామంటే దాని మీద ఏం లేదు చెప్పండి, శ్రద్ధ లేదు. శ్రద్ధ పెట్టండి అని పదే పదే చెప్తున్నా. దృష్టి పెట్టి వాక్యం వింటే మనకు అర్థమైంది. మీరు నిద్రపోతా ఉంటే వాక్యం అర్థం కాదు. హల్లెలూయా. మీరు ఎవరు నిద్రపోతున్నారో నాకు తెలిసాయి, ఎవరు పురుగు పాటేసేది నాకు తెలిసాయి, అర్థమవుతా? ఎవరు వింటున్నారో నాకు తెలిసాయి, ఎవరు వింటలేదో కూడా నాకు తెలుసు. ఎవరు కళ్ళు తాగి పెట్టి చూస్తున్నారు, ఎవరు వాక్యం మర్చిపోతున్నారు అన్నీ గమనిస్తూనే ఉంటారు. కానీ మీకు అది అర్థం కావట్లేదు. అర్థమైందా? మీరు ఎట్లా వింటున్నారో ఎలా కూర్చుంటున్నారో అన్నీ గమనిస్తాను. మీరు ఏం చూస్తారు, నా మీద 2 కళ్ళు వేస్తారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ముందు నాకు 2 కళ్ళైన మిమ్మల్ని అందరినీ గమనిస్తానే ఉంటుంది. మీకు అన్ని కళ్ళున్నా మీరు వాక్యం వింటారు. అది వచ్చిన బాధ. అంటే మనం వచ్చింది 2 మాటలు వింటారు కాబట్టి ఆ 2 మాటలు వింటే మన బ్రతుకులు బాగవుతాయి, మన బ్రతుకులు బాగవుతాయి. బాగవటానికే మనం అంత ప్రయాసపడి వస్తున్నాం. అర్థమవుతుందా? సమయాన్ని పోగొట్టుకొని పనికి వెళ్తే మనకు డబ్బులు ఇస్తారు ఎంతో కొంత, అవన్నీ పోగొట్టు ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాను చెప్పండి? ఏదో 2 మాటలు ఉంటే బాగుపడతాం కదా. ఆ బాగుపడే మాటలు కూడా వినకపోతే ఎలాగో? ఉండేది మనం కొద్దిసేపు, మనమే ఉదయం సాయంత్రం దాకా ఉండలేదు కదా. ఆ కొద్దిసేపట్లో మీరు పురుగుపాట్లు బట్టి కూరుపాట్లు బట్టి తలకాయ నడిదిప్పి ఇడిదిప్పి అటు మెల్లించి ఇటు మెల్లించి ఇష్టానుసారంగా చేస్తుంటారు. ఒక్కసారి తల ఎట్టే వచ్చారు ఉండదు. రేపు దానికి దీనికి తలకాయకి ఏం కట్టాలి? తాడన్నా కట్టాలి. హల్లెలూయా. అంటే దృష్టి పెట్టండి. నేను చెప్పే ప్రతి మాటని మీరు గ్రహించాలని దృష్టి పెట్టాలి. మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. నేనేం తమిళమో హిందూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మాకు అర్థం కావట్లేదమ్మా. నేను మాట్లాడుతుంది తెలుగు. మీకు అర్థమవుతుందా లేదు? మీరు చెప్పండి, అర్థమవుతుందా లేదా? నా భాష మీకు అర్థమైందా? నా తెలుగు అర్థమవుతుందా మీకు? మరి ఎందుకు గుర్తుంటలేదు? మీకు వచ్చేవారు మాట్లాడుకున్నాం, మళ్ళీ వాక్యం అయిపోయింది. హల్లెలూయా. ఆత్మీయతలో మనం పడిపోకుండా నిలబడాలి. ఎవరైతే ఆత్మీయతలో పడిపోకుండా ఉంటారో వాళ్ళే పరలోకానికి వెళ్తారు. అయితే ఆత్మీయతలో పడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి కనుక మనం తీసివేసుకుంటే, ఆ లోపాన్ని సరిచేసుకుంటే నువ్వు ఖచ్చితంగా లేచి నిలబడతావు. హల్లెలూయా. సింగమ్మ నాకెళ్ళే చూడ, మీరు పిల్లలకి అటుకెళ్ళి చూసారంటే ఉంది. ఆ పిల్లలు ఆడుకుంటారు,
మీకు సంబంధం లేదు. పిల్ల వచ్చిందన్న ముందు ఇప్పుడు పెట్టుకోవద్దు, తర్వాత పెట్టుకోండి. హల్లెలూయా. పిల్లల వైపు ఎవరు చూడవద్దు. మరలా చెప్తాను, ఆ ప్రార్థన అయిపోయినాక పిల్లలు వాళ్ళ దగ్గర ఉంచు, సరేనా? వాళ్ళు కాసేపు పెంచుకున్నాక తృప్తి అయిపోయినాక అప్పుడు ఇస్తారు. వాళ్ళకి వెళ్ళి చూడగాకండి. ఆ పిల్ల చేసి చూడాలంటే బయటకు పోయి కాసేపు చూసుకొని ముద్దాడుకొని రండి. మనకి ఏది ముఖ్యం? ఆ పిల్ల వాక్యమా? పిల్ల కోసం వచ్చారా, వాక్యం కోసం వచ్చారా? వాకింగ్ కోసం వస్తే ఏం తినాలి? నాకే తినాలి. మరి ఇక్కడ నేనేం చేస్తున్నాను? నీ దృష్టంతా నా మీద పెడితే, నా మాట మీద పెడితే మీరు బాగుపడతారు. ఆ పిల్లల మీద పెడితే మీరు బాగుపడలేరు. ఆ పిల్లలు ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. అర్థమైందా? ఆ పిల్ల ముద్దాడుకోవాలన్నా టైం తీసుకోండి. ప్రార్థన అయిపోయినాక గంట 2 గంటలు టైం తీసుకొని ఆ పిల్లలతో ముచ్చట్లు ఆడుకోవచ్చు, నష్టమే లేదు. కానీ ఈ సమయం పోతే మరలా మీకు రాదు. అందుకే పిల్లల మీద దృష్టి పెట్టదు, వాక్యం మీద దృష్టి పెట్ట. బ్రతికించేది వాక్యము, మళ్ళీ విడిపించేది, బాగు చేసి స్వస్థపరిచేది ఏంటి? వాక్యమే. ఈ కొద్దిసేపట్లో మీరు తలకాయ అటు ఇటు తిప్పుకున్నారనుకో మీకు అర్థం కాదంటున్నాను నేను. మీరు మర్చిపోవడానికి కారణం అదే. మీ దృష్టి పెట్టట్లేదు, వాక్యం మీద ఏం పెట్టట్లేదు, దృష్టి పెట్టట్లా. దృష్టి పెడితే మీకు వాక్యం అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. హల్లెలూయా. తల్లి ఉంది, బిడ్డ ఉన్నారు, వాళ్ళిద్దరు సెట్ చేసుకుంటారు. అర్థమైందా? పిల్ల ఏడ్చింది అనుకో వాళ్ళ అమ్మ తీసుకునేది, పాలు ఇచ్చింది. మీరు ఓ అన్నారనుకో మీరు ఎప్పుడు వాళ్ళ అమ్మ ఎందు, ఆ పిల్లంటికి అవసరం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఏసై ఇచ్చారనుకో వీళ్ళందరూ, ఆ చిన్న పిల్లలందరూ పరలోకానికి వెళ్తారు. మరి మీరు చెప్పండి, ఆ పిల్లను కొట్టుకొని నేను పరలోకానికి వెళ్తారమ్మా? కాలు అక్కడ కొట్టుకొని పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు కదా. అర్థమవుతుందా? వాళ్ళు వెళ్తారు పరలోకానికి, మన వాళ్ళు దృష్టి పెడితే వాక్యం మీద. అందుకే భయం ఉంటే వాక్యం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటారు. భయం లేకపోతే ఇక కొట్టుకోరా, నీకెందుకు అంటాను. హల్లెలూయా. కొంతమంది పిల్లలు మీరు చూడండి, చిన్న పిల్లలు కొట్టుకొని ఎందుకంటే నిలబడతారు. కొట్టుకొని 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 అలిసిపోయి గమ్మున ఆయాసం రావాల్సిందే, వాడు శుభ్రంగా నిలబడతారు. మీరు ఎట్టుంది భయం లేదు అలా చేస్తారంట. అర్థమవుతుందా? నీ పాటికి నువ్వు చెప్పుకో, మా పాటికి మేము ఏదో మా పాటికి మేము చేసుకుంటా ఉంటాను. అలా చేసుకుంటాను కాదు, నువ్వు వాక్యం జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. నువ్వు పడిపోకుండా నిలబడాలన్నదే దేవుని యొక్క ఆశ. నువ్వు నిలబడాలంటే వాక్యం దృష్టి ఖచ్చితంగా పెట్టాలి. హల్లెలూయా. చూసారా ఎంత జాగ్రత్తగా పెట్టారు? హల్లెలూయా. మీరు ఏం చెప్పారు ముందు? మనకు తెలియకుండా మన 2 చేతులు పైకి లేవాలి, అంతేనా? చేతులు ఏమైంది? మళ్ళీ చేతులు మానాలి. అప్పుడు మనకు మెలుగు వచ్చి ఓ చేతులు అంటే కావాలి, అప్పుడు మన చేతులు అంటారు. హల్లెలూయా అనగానే మనకు తెలియకుండా, అందుకే అలవాటైనాక హల్లెలూయా ఏం కావాలి? రాత్రి పూట నిద్రపోతున్నా కల్లో హల్లెలూయా వేసి ఏం చేయాలి? 2 చేతులు వేసుకోవాలి. కానీ మీకు ఎలలో కల్లో తర్వాత ఎలలో ఎట్లా చెప్తున్నా హల్లెలూయా ఆ నోరు ఒకటి చాలి. మళ్ళీ ఏం గుర్తు చేయాలి? అమ్మా చేతులు అమ్మానని ఓ చేతులు కావాలి. అంటే మైండ్ పని చేయట్లేదని అర్థం. ఇది చేస్తే ఇది చేయట్లా, ఇది చేస్తే ఇది చేయట్లా. చేతులు ఎత్తితేనో నోరు మూతుంది, నోరు మూతుందేనో 2 కలిపే చెప్పాలి. హల్లెలూయా అనగానే మనకి తెలియకుండా 2 చేతులు పైకి ఎత్తిపోతే నువ్వు హల్లెలూయా మీద ఉన్నట్టే. హల్లెలూయా. ఇప్పుడు దాకా చెప్తే ఏం చేస్తారు? ఇప్పుడు దాకా చెప్పినారు కదా కష్టం. అందుకే ఆత్మీయతలో పడిపోకుండా ఉండాలంటే మొట్టమొదటి అంటాం నీ శరీరం అపవిత్రం చేసుకోకుండా ఉండాలి. ఏం అపవిత్రం చేసుకోకూడదు? శరీరం అంటే తెలుసా ఏంటది? దీన్ని ఏమంటారు? ఒళ్ళు, శరీరము, దేహము, ఇవన్నీ ఏంటి? శరీరంలో ఉన్న ప్రతి అవయవాలన్నిటి కలిసి ఏమన్నారు? శరీరం. ఈ శరీరం కాస్త అపవిత్రం అయిపోతే మనం ప్రార్థనలో పడిపోయినట్లే. ఈ శరీరం ఏమైతే అపవిత్రత అయితే మనం ఎందులో పడిపోయినట్టు? ఆత్మీయత అంటే ప్రార్థనలో పడిపోయినట్లే. మీరు అంటారు ఎలా పడిపోతామమ్మా? శరీరం ఎందుకు పడిపోయింది అంటారు? కన్నుంది, కన్నుతో ఏదైనా చూసామనుకో, చూసి దాడి తీసుకెళ్ళింది. చూసేది కన్నే కదా. కన్నుతో ఒకటి చూసాను, చూసి ఎవరికి చెప్తావు? కూడా చెప్పవు, మైండ్ చెప్తావు.
ఇది లోపల తీసుకెళ్తే మొత్తం బాడీ అంతటా అయిపోయిందా లేదా? సరే అక్కడ దాకా ఎంతో కాలుకి దెబ్బ తగిలింది. ఏం చేయలేదు, అరిసేదేది, దెబ్బ తగిలింది ఏది? మరి కాలుకి దెబ్బ తగిలితే ఇదేది ఆడవాలి? అమ్మా ఇదేది కరవాలి? తగిలింది ఏంటిది? ఏడిచినా కన్నీళ్ళు కలిసి దేనికి రావాలి? కాలుకే రావాలి మన లెక్క. కానీ కాలుకి దెబ్బ తగిలితే ఏడుస్తుంది ఏంటి? కన్ను ఏడుస్తుంది పాపం, దానికి సంబంధం లేదు. దెబ్బ కాలు కాడ తగిలింది, కాలుకి కనెక్షన్ దూరం ఉందా లేదా? కానీ ఏడుస్తుంది ఏంటిది? అరుస్తుంది. అమ్మా ఏడ్చి నాలుక పడి ఏమైంది? ఎండిపోయింది. మళ్ళీ దానికి నీళ్ళు కాపాలి అంటే ఈ బాడీలో చిన్నది ఎక్కడన్నా దెబ్బ తగిలితే ఈ శరీరం అంతా స్పందించిందంట. అలాగే ఈ శరీరంలో ఏ ఒక్కటి తప్పు చేసినా, ఏ ఒక్కటి అపవిత్రం చేసినా ఏమవుతుంది చెప్పండి? శరీరం అంతా. కన్ను తప్పు చేస్తే శరీరం అంతా అపవిత్రం అయిపోయిందంట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా చూడకూడదు చూసాం అనుకుందాం కనుతో, ఈ శరీరం అంతా అనుకునిద్దా లేదా? మీరు చెప్పండి, మన నిజం చెప్పండి. చూసింది కనుతో, కానీ కనుతో చూసింది ఈ శరీరం అంతా ఏమైంది? అపవిత్రమైపోతుందంట. నోటితో తింటున్నాం, ఏదైనా అపవిత్రమైన తిన్నాం అనుకుందాం, నోటితో తిన్నది ఈ శరీరం అంతా ఏమైపోతుంది చెప్పండి? అపవిత్రం అయిపోతుందా లేదా? అంటే తినేది ఒక అవయవమైన శరీరం మొత్తానికి అపవిత్రం చేస్తున్నాయంట. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలను వాళ్ళ దేశంలోంచి బానిసలుగా పట్టుకొచ్చారు. కల్దీయుల దేశంలో తీసుకొచ్చారు. చిన్నపిల్లలు, బాలులు అంటే చిన్నపిల్లలు. వాళ్ళు చిన్ననాటి నుంచే దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు, ధర్మశాస్త్ర నిష్ఠాపటిష్టగా పాటించిన వారు. అలాంటి వారు కల్దీయుల దేశంలోకి వచ్చాక వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? అయ్యా, అక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా జ్ఞానవంతులు, మంచి ప్రావీణ్యులు, రాజ కుటుంబం వచ్చిన ఎవరైనా రాజవంశంలో ఉన్న వాళ్ళు వస్తే ఆ ఎవరైనా సరే తీసుకొచ్చి తర్ఫీదు ఇవ్వండి, మనం వాళ్ళు వాడుకుందాము, ఆ తెలివితేటలు మనం వాడుకుందామంటే ఆ నలుగురిని ఎంపిక చేశారంట. ఎవరెవరు? దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు. సరే పేర్లు రాకపోతే వదిలేసాయి. దానియేలు ఒక పేరు వస్తే చాలు. ఎప్పుడైతే వాళ్ళని రాజు తినే భోజనము, ఆయన తాగే పానీయాన్ని ఈ పిల్లల నలుగురితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వారందరికి ఇవ్వాలని రాజు ఆజ్ఞ. అయితే ఈ నలుగురు పిల్లలు అన్నమాట ఏంటి తెలుసా? అందులో పెద్దవాడు కొంచెం దానియేలు చెప్పారన్నమాట, అయ్యా రాజు తినే భోజనము, తాగే పానీయము మేము తీసుకొని మా శరీరాన్ని అపవిత్రం చేసుకోలేము. మా దేవుడి కోపం వచ్చిందయ్యా, మా దేవుని ఉగ్రత మా మీదకి వచ్చింది కాబట్టి అవి తీసివేసి మాకు శాకాహారాలు పెట్టండి. శాకాహారాలు అంటే తెలుసు, ఆకులు, ధాన్యం అవి పెట్టండి అయ్యి అంటే ఆ నపుంసకుడు వాళ్ళు పోషించానంటాడయ్యా, ఇవి కనుక ఇలా మీకు పెడితే మమ్మల్ని రాజు చంపేస్తాను. వాళ్ళేమో మంచిగా పుష్టిగా ఉంటారు, మాంసం అవన్నీ. మీరు ఆకులు తిని సన్నగా బిట్టుగా అయిపోతే రాజు మమ్మల్ని శిరఛేదనం చేస్తాడయ్యా అంటే ఎప్పుడైతే వాళ్ళు దేవుని కొరకు ఆ తిండిని పక్కన పెట్టి మాకు శాకాహారాలు ఇవ్వండి అయ్యా, ఒక్క 10 రోజులు గమనించి చూడండి. వాళ్ళ మొఖాలు మా మొఖాలు లేకపోతే అప్పుడు మాకు కూడా ఎలాగే ఎదుర్కోనంటే ఆ మాట ఆ వ్యక్తికి నచ్చి, ఓకే 10 రోజులు పరిశీలిస్తాం, 10 రోజులు మీకు శాకాహారాలు పెడతాను, ఈ 10 రోజులు మీ మొఖాలు మంచిగా ఉంటే ఓకే, లేకపోతే మరలా మీకు అదే పెడతాను. దానికి ఇద్దరు సమ్మతించారు. అందుకంటే దేవుని కొరకు తీర్మానం మనం తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనం సహాయం చేస్తారు. హల్లెలూయా. ఒక మంచి పని కొరకు మనం తీర్మానం తీసుకున్నప్పుడు అంట దేవుడు మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడా లేదా? ఇప్పుడు ఈ పిల్లలు తీసుకున్న తీర్మానం ఏంటి? మా శరీరము అపవిత్రం చేసుకోము. అపవిత్రం చేసుకుంటే దేవుడు కోపం వస్తుంది, ఆ ఉగ్రత మా మీదకి వస్తుంది. కాబట్టి అయ్యా మేము దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వారు, చిన్ననాటి నుంచి దేవుళ్ళో ఉన్నవారు అయ్యా, అది అపవిత్రమైన మేము తీసుకోము, అది తీసుకుంటే మా దేవుడు కోపం వస్తుంది అయ్యా అని ఆ పిల్లలు బ్రతిమలాడుకుంటే దేవుడు కనికరించి కృపా కరుణా కటాక్షం వారి మీద ఉంచినప్పుడు అంట ఆ నపుంసకుడు అంటాడు, ఓకే 10 రోజులు వాళ్ళకి శాకాహారాలు ఇచ్చాడు, వాళ్ళకి మాంసం పెట్టారు. 10 రోజులు అయిన తర్వాత ఆ పిల్లల్ని పరీక్షించడానికి వస్తే ఈ పిల్లల మొక్కలు తేజస్సుగా మంచిగా ఉన్నాయి, వాళ్ళే వాడిపోయి ఉన్నాయి. ఎవరి? మాంసం తిన్న వాళ్ళ మొక్కలు ఎలాగున్నాయి? వాడిపోయినాయి. ఆకుకూరలు తిన్న వాళ్ళ మొక్కలు తేజస్సుతో ఉన్నాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, ఎవరు మొక్కలు బాగుంటాయి? మన లెక్క ప్రకారం, మన లెక్క మాంసం తిన్నవాడు ఆకుకూరలు మాంసం తిన్న వాడు పడితే ఆకుకూరలోకి ఏముంది అంతేనా కాదు. కానీ
కానీ ఇక్కడ రివర్స్ అయింది. మాంసం తినవడం మొక్కమేమో పీక్కుపోయిందంట, ఆకులు తినవడం మొక్కమేమో తేజస్సుగా ఉందంట. ఆ మాట చూసయ్యా, మీరు ఎంతకాలం అయితే ఇక్కడ ఉంటారు, మీకు ఆ రాజు తినే భోజనం పెట్టం, మీ ముఖాలే బాగుని అని ప్రతిరోజు ఏం పెట్టేవాళ్ళంట. గమనించండి, వాళ్ళ శరీరాన్ని అపవిత్రం చేసుకుంటారు. కారణం ఏంటి మీరు చెప్పండి. మా శరీరం అపవిత్రం అయిపోతే మేము పడిపోతాం, దేవుడికి దూరం అవుతాం, కాబట్టి మాకు వద్దు అన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాంసం మన ముందుకు వస్తే మనమేమంటాం, పెట్టాయి పెట్టు పెట్టాయి పెట్టు. ఒక్కొక్క మనిషి అంట 50 సంవత్సరాలు వచ్చేసరికి టన్నులు 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 మాంసం తింటున్నారంట. మా అర్థమవుతుందా? టన్నులు టన్నులు టన్నులు. ఎన్ని టన్నులు? రేపు మన లెక్క వచ్చింది, మనం ఎన్ని టన్నులు తిన్నాము? హల్లెలూయా. రాస్తామంట, ఇన్ని టన్నుల మాంసం తిన్నావు, ఎంత బిర్యానీ తిన్నావు, ఎంత అన్నం తిన్నావు, ఎంత కూర తిన్నావు, ఇన్ని కూరగాయలు తిన్నావు అని మా అంత కూడా లెక్కలు కడుతున్నారు. మీకు తెలియట్లా? అర్థమైందా మీకు? హల్లెలూయా. 100 సంవత్సరాలు తినాల్సిన 50 సంవత్సరాలకే తిన్నాడంట అన్ని టన్నులు. మనం మీరు ఎంతేనమ్మా, ఇంత ఇంత రోజు ఎంత రోజు ఎంత రోజు ఎంత వేసుకోండి, సంవత్సరానికి ఎంత ఇది మీరు చెప్పండి అమ్మ. రోజు ఎంత అనుకున్నాం, నెలకి ఎన్ని కేజీలు తిన్నట్టు మనం వరకు మన లెక్క. అలాగే సంవత్సరానికి ఎన్ని కేజీలు తింటాము లెక్క వేసుకోండి ఒకసారి. అంతేనా? అర్థమవుతుందా? పుట్టిన కానించి ఏదో మనకి తినే కానించి మనకి కూడా ఒక మోసం పెడతాడా లేదా? మనం పెద్దలకు మనం వండుకొని తింటున్నాం, ఎప్పుడు కావాలప్పుడు ఏం చేస్తున్నాము, వండుకొని తింటున్నాం. లేదు, నేను తినేది ఎంతే, ఆ ఎంతనే ఆ ఎంతనే, ఎంత 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 అవసరం 30 ఎంత అయింది, ఎన్ని కింటాలు అయిందో రేపు లెక్క చెబుతాడంట. బిడ్డా ఇన్ని టన్నులు మాంసం తిన్నావంటాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు తిన్నానయ్యా అంటే లెక్క వేస్తాడంట. ఇదిగో మొన్న ఎంత తిన్నావా, నిన్నెంత తిన్నావా, ఫంక్షన్ ఎంత తిన్నావా, వాళ్ళ పెళ్లి కాడ ఎంత తిన్నావా, ఇంటికి వచ్చింది ఎంత తిన్నావా అని చెప్పి మొత్తం. అవునా, నేను ఇంత అనుకున్నాను ప్రభా, అంత లెక్క కట్టి ఇన్ని టన్నులు తిన్నావంటాడంట. అప్పుడు అంత మోసాడు తిన్నాడా, నేను పొట్ట పట్టిందా అంటావా? ఒక్కరోజు తినదు కాదు. హల్లెలూయా. అంటే నువ్వు జీవితంలో ఏమేమి తిన్నావు మొత్తం కూడా ఏం జరుగుతుందంట, లెక్క రాసి పెడుతున్నాడు. మీరు మాటలే కాదు, తిన్న తిండితో సహా ఎన్ని కూరగాయలు, ఎన్ని కేజీలు, ఎన్ని కెంటాల కూరగాయలు తిన్నావో కూడా, ఎన్ని కెంటాల బియ్యం, బియ్యం అంటే అన్నం, ఎన్ని కెంటాల బియ్యం అన్నం తిన్నావో కూడా లెక్కేసి పెడుతున్నాడంట. అక్కడ ఇన్ని కింటాలు అయినప్పుడు తిన్నాను ప్రభా, రోజు ఎంతనో 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 పోయి గొప్ప అయితే ఒక పేద రాసి అమ్మ ఎంతనా, అప్పుడు అందరు నోరు కొట్టుకోవాలంట. అర్థమవుతాం మీకు? ఇప్పుడు మనకి ఏం అర్థం కాదు, కడుపులోది ఆడదంటారు, కడుపులోది లేదంటారుగా. కానీ ప్రతిదీ లెక్క రాసి ఇన్ని కింటాల బియ్యం తిన్నావే, ఒక్క రోజున శరీరాన్ని నా కోసం ఇచ్చావా అంటాడు. ఒక్క రోజున ఉపవాస ప్రార్థన చేసావా మనం, అబ్బా నాకు షుగర్ ఉందయ్యా, నాకు బీపీ ఉందయ్యా, నాకు అది ఉందయ్యా, నాకు ఇది నేనే అంటారు ప్రభా. దేవుని కొరకు ఉండాలనుకున్న వాళ్ళు షుగర్ ఉన్నా ఏదున్నా ఒక్క పూటైనా పూర్తిగా తినకపోయినా అంత తినాలి, అంత తినాలి. ఏం చేయాలంటే దేవుని కోసము ఖచ్చితంగా ఉండాలంట. అడగడా రేపు మిమ్మల్ని? అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. ఈ లెక్క ఖచ్చితంగా చెప్పాలి. నేను తినలేదంటారు, లెక్కలంతా దేవదూతులు వచ్చి ప్రతిదీ లెక్క రాసుకొని పోతున్నారంట. అందుకే వీళ్ళు శరీరం ఎందుకు అపవిత్రం చేసుకోలేదయ్యా అంటే, ఆ తిండి మాకు వద్దయ్యా, మా శరీరం అపవిత్రం చేసుకుంటే మేము పడిపోతాం, ప్రార్థనలో పడిపోయాం. మాంసం తిన్నవాడు మొత్తం అవుతాడు. తెలుసా మీకు? తెలుసా ఈ మాట? తెలుసా మీకు? మాంసం తిన్నవాడు ఏమో ఎలా ఉంటాడు చెప్పండి? వాడికి ఉన్న మొత్తం మామూలుగా ఉండదు. అందుకే పిల్లలకి, చదువుకునే పిల్లలకి పెట్టరు, కానీ మన వాళ్ళు తోపుతారు. ఈ చదివితే రాకపోతే నాకెందుకు లేదు, తిని బలం తెచ్చుకోరంట. వాడికి ఏం రాదు, మొత్తం అయిపోతాడు. ఏమంటారు అర్థం కాదు వాళ్ళకి. అందుకే చాలా మంది చూడండి, పిల్లలకి మాంసాలు ఎక్కువ పెట్టరు, ఎక్కువగా ఆకుకూరలు పెడతారు, కూరగాయలు పెడతారు. అర్థమవుతుందా? కానీ మన వాళ్ళు ఏం పెడతారు? ఉడకరే ఎలా ఆదివారం అయితే ఉడకరే ఇవ్వాలి మాంసాలు, ఉడకరే పళ్ళె నిండా వాళ్ళు చదువు రాలేదంటే తిరగతంటారు, మళ్ళీ పెడతంటారు. ఎలా చెప్పండి?
వద్దంటే ఎలమ్మో ఊరుకుడిదా బలవాడరా తినరా. వాడి బడి కాడికి వెళ్తే ఆ మొత్తుగా అమ్మ చదివేకిందా, వాడికి చదువు అక్కట్లా. అర్థమవుతా మీకు? ఎందుకు ఈ చిన్న పిల్లలు అంత ప్రావీణ్యత, అంత జ్ఞానం ఎలా వచ్చింది అంటే వాళ్ళు తినేదేంటి? శాకాహారాలు తినారంట, ఆకులు తినారంట. అందుకే ఒక సామెత ఉంది, ఆకులు తినంట మేక కొండెక్కుతుందంట. ఏ తిని ఆకులు తిని మేక ఏమెక్కుతుంది? మేక తిని మనిషి మంచం ఎక్కుతున్నాడంట. అర్థమైందా మీకు? మేక తిన్న మనిషి ఏమెక్కుతున్నాడు? ఆకులు తిన్న మేక ఎవరమ్మ గొప్పవాళ్ళు? ఏంటి చూసిన చీమల కాడ బుద్ధి లేకపోతాయి, కుక్కల కాడ బుద్ధి లేకపోతాయి, చివరికి మేకల కాడికి వచ్చేసరికి మేక నేనే మేక. అయితే మన జీవితం ఎంత దిగజారిపోతుంది అర్థం చేసుకోండి. అంటే ఈ శరీరాన్ని ఏం చేస్తున్నామో అపవిత్రం చేసుకుంటున్నామంట. హల్లెలూయా. సంసార గొప్ప బలాఢ్యుడే, గొప్ప బలవంతుడే, కానీ తను చేసిన పని ఏంటి? తను ఏం చేశాడు? సంసారం చనిపోయిన ఆ సింహం కళేబరములు వచ్చంట తేనెని తీసుకొని తిన్నాడంట. తేనె మంచిదే, కానీ తీసుకున్న ప్లేస్ మంచిది కాదు. అర్థమవుతుందా? ఒక చనిపోయిన ఆ కళేబరముల నుంచి ఆ తేనెని తీసుకోకూడదు అని చెప్పాడు. అది అపవిత్రమైనదని చెప్పాడు. అర్థమవుతా మీకు? అపవిత్రమైన తిన్నందువల్ల ఆయన ఏమయ్యాడు? అపవిత్రుడయ్యాడు. ఒక నాచీనం చేయబడిన వ్యక్తి, ఒక ప్రతిష్టత కలిగిన వ్యక్తి ఏమయ్యాడు చెప్పండి? అపవిత్ర శరీరాన్ని ఏం చేస్తున్నాడు? అపవిత్రం చేసుకున్నాడు, దేవుని తొలగిపోయాడంట. మనమైనంతే, నువ్వేదో శరీరాన్ని అపవిత్రం చేసుకుని నువ్వు ఎప్పుడో పడిపోయారు గుర్తు చేసుకో. అర్థమవుతున్నా? నేను బాగా మందిరానికి వస్తాను అనుకోగా మీరు ఎప్పుడు ఆత్మీయతలో పడిపోయారు. శరీరం అపవిత్రం అయ్యింది అంటే జ్ఞాపకం చేసుకొని మీరు ఎప్పుడో పడిపోయారు. మీకు ఒక మాట చెప్తాను, నువ్వు కంటితో ఏదైనా చూసినా పడిపోయినట్టే గుర్తు చేసుకో. చెవితో ఏమైనా అక్కడ మాటలు ఎక్కడ మాటలు సాడీలు ఉంటాయి కదా, అవి విన్నా పడిపోయినట్టే. నీవు నోటితో మాట్లాడినా పడిపోయినట్టే. నీ ఆలోచన ఏమైనా మార్పు వచ్చి చెడ్డగా ఆలోచన చేసినా నువ్వు పడిపోయినట్లే. నీ చేతితో అపవిత్రమైన ఏదైనా చేసినా నువ్వు పడిపోయినట్లే. నీ కాళ్ళతో వెళ్ళకూడని అపవిత్రమైన స్థలానికి వెళ్ళినా నువ్వు పడిపోయినట్లే. ఇవన్నీ ఏం చేసినట్టు? అపవిత్రం చేసిన శరీరాన్ని. కన్ను, చెవి, నోరు, చేతులు, కాళ్ళు, ఈ ఆలోచన పుట్టించే తల, ఇవన్నీ ఎక్కడున్నాయి? వాడిలో ఉన్నాయా? అక్కడ ఉన్నాయా? రోడ్డు మీద ఉన్నాయా? శరీరంలో ఉన్నాయా? ఈ శరీరం పక్కకు పోయిందా? కానీ కన్నగల పక్కకు పోయిందా? ఎక్కడికి పోయి ఇవన్నీ శరీరంలో ఉన్నాయంట. ఏది చేసినా శరీరం ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది. హల్లెలూయా. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అపవిత్రమైపోతుంది. ఇక నువ్వు పడిపోయిన దానికే ఇక నేను లేపేవాళ్ళు ఎవరు ఉండరు. అర్థమవుతుందా? నువ్వు కావాలని పడిపోతే ఎవరు లేపుతారమ్మా? ఏదో అనుకోకుండా పడితే అయ్యో పాపని లేపుతారు ఎవరైనా. నువ్వు మాటి మాటికి కావాలని పడిపోతే ఎవరు లేపుతారు? చివరికి దేవుడు కూడా వదిలేస్తాడంట. ఎంత చెప్పిన వీళ్ళు వినేవాళ్ళు కాదు. చూడకూడదు చూస్తానే ఉంటాం, వినకూడదు వింటానే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఇక్కడ ఎవరు చెప్తారు? నువ్వు పడిపోవడానికి కారణం ఏంటంటే నీవే, నీ కన్నే, నీ చెవే, నీ నోరే, నీ ఆలోచనలే, నీ బుద్ధే, నీ చేతులే, నీ కాళ్ళే నేనేం చేస్తానంట? పడగొడతానే. నువ్వు ఆత్మీయతలో పైకి లెగవకుండా నేను పడగొట్టేది ఏంటంట? ఈ శరీరంలో ఉన్న అవయవాలే. హల్లెలూయా. అది నువ్వు చేయించాలి. ఈ చిన్న పిల్లలే, పెద్దవాళ్ళు కూడా కాదు. ఆ చిన్న పిల్లకి అంత భక్తి ఎలా వచ్చిందంటే వాళ్ళు చిన్ననాటి నుంచి వింటున్నారు. అందుకే శాస్త్రాలు చెప్పాను, పిల్లలే మనం దేవుని సన్నిధికి తీసుకొస్తే ఆ పిల్లలు ఎదిగే కొద్ది దేవుల్లో బలపడతారు. ప్రతిరోజు వాళ్ళు ధర్మశాస్త్రం వింటా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ పిల్లల మందిరాన్ని తీసుకొని వస్తే ఏదో ఒక రోజు దేవుని మాట వాళ్ళు చెవులోకి ఎక్కుతుంది. చాలా మంది తల్లిదండ్రులు చేసే పని ఏంది? పిల్లలు ఇంటికాడ పెట్టి ఇల్లు వస్తారు, వాళ్ళు టీవీ చూసుకొని వాళ్ళు చెడిపోతారు, వాళ్ళు ఆటలు దానికి బానిసలైపోతుంటారు. అర్థమవుతుంది మీకు? కొంతమంది పిల్లలు అల్లరి చేస్తారు, కాదని నేను అన్నా, కానీ అయినా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి తీసుకొని వస్తే ఏదో ఒక రోజు దేవుని ఆ కృప కనికర వాళ్ళ మీద పడినప్పుడంట వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతారంట. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. చిన్నటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న దేవుని సన్నిధి తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళకి గుర్తొచ్చి ధర్మశాస్త్రం పాటించాలి. అంత చిన్న వయసులో అది తినకూడదని వాళ్ళు ఎలా అంటారు? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళకి ఏదైనా పెడితే వద్దంటారు మీరు చెప్పండి?
రాజు దగ్గరికి వెళ్ళారు, పెడుతుంటే వద్దంటారా అన్నారు కదా చిన్నపిల్ల. కానీ అదే తెలిసిన వాళ్ళైతే, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఏమంటాయా, మేము తినకూడదయ్యా, మా దేవుడికి ఇష్టం లేదని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు పడిపోవడానికి మొదటి కారణం ఏంటి అంటే, నీ శరీరము అపవిత్రమైతే నువ్వు పడిపోతావు. ఎలా అపవిత్రమవుతుంది? ఏం చెప్పాను? కన్ను ద్వారా నువ్వు చూసేది, నువ్వేం చూస్తున్నావు నీకే తెలియాలి. అర్థమవుతుందా? లేదు నా కళ్ళు మంచి అనమంటే ఓకే, మంచి అయితే పర్వాలేదు. లేదు నీ చెవి, ఇప్పుడు మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి, చెప్పుడు మాటలు, ఆ ఇంటి సంగతులు, ఈ ఇంటి సంగతులు, వీళ్ళ ఆ చెవి విని 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 ఆ దురద కూడా చెవి ఎక్కినట్టు ఎక్కిపోతుంది. ఈ మాటలు ఎక్క వాళ్ళకి. అందుకే నీ చెవి వింటున్నది ఏదో చూసుకో, జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యర్థమైన మాటలు వింటించు అపవిత్రమైపోతుంది. ఆ మాటలు మనసులోకి వచ్చేస్తాయి. నీ నోరు చాలా కంట్రోల్ ఉండాలంట. హల్లెలూయా. ఒకసారి తప్పులు జరగవని నేను నోరు జారదన్నాను, జారకుండా జాగ్రత్త పడాలంట. అర్థమవుతుందా? మనుషులం కాబట్టి నోరు జారితే కోపంలో ఏదో ఒక మాట అంటాం, తర్వాత మనలా పొరపాటు సరి చేసి ప్రభా నీకు అనుగుణంగా సహాయం చేయడయ్యా, నీ తొందరపడతాను, ఈ ఆవేశనాలను తీసిరే ప్రభా అని నువ్వు ప్రభు పాదాల దగ్గర పడి ప్రార్థన చేస్తే ప్రభు అది రాకుండా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు చేసే ప్రార్థన చెప్పనా, టీవీ ముందే కూర్చుంటారు, దాని సొంతాన్ని ప్రభు చూడకూడదయ్యా చెప్తుంది ఏంటి, సొంతాన్ని ఉంటాయి, చూడకూడదు ప్రభు, నువ్వు సహాయం చేయ ప్రభు. నువ్వు చెప్పాల్సిన ప్రార్థన ఎప్పుడు టీవీ కట్ చేసి బయటకు వచ్చి కూర్చొని ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చెప్తాము, టీవీ ముందే కూర్చొని ప్రభు చూడకూడదు అనుకుంటున్నాను, నువ్వు చూస్తున్నావు, నేను చూడకూడదు ప్రభు, నువ్వు సహాయం చేయబట్టి ఎలా చేస్తాడు మీరు చెప్పండి అమ్మా. దేవుడు చేస్తాడు, మీరు నిజం చెప్పండి. అది మానుకోవాలా లేదా? అది బంద్ చేసేది కట్టేసిన బయటకు వచ్చి కూర్చొని ప్రభు నాడు ప్రభా నన్ను విడిపించాయా, అందులోంచి రాలేకపోతున్నానయ్యా, పదే నాకు ఆ బుద్ధి పుట్టుతుంది ప్రభు, నువ్వు సహాయం చేయ ప్రభు అని నువ్వు బయటకు వచ్చి కన్నీరు కాసి దేవుడిని సహాయం చేస్తాడు. నువ్వు అలా చేయట్లా, దీన్ని ముందే కూర్చో చూస్తానే ఉంటావు. దేవుడు ఇంకోటి తెలుసా, దేవుడే టీవీ చూస్తా దేవుడే తండ్రి వేసాయి హల్లెలూయా అంటారు. చూస్తుందేంటి, టీవీలో ఏదో చూస్తాం అనేదేంటి, స్తోత్రం. నోరేమో దేవునికి స్తోత్రం అంటానే, కళ్ళేమో దానే చూస్తున్నాయి. ఇప్పుడు ఎలా నేను చెప్పండి, స్తోత్రం అనగానే పరిశుద్ధులు అవుతావా? అలా నీ కళ్ళు నేను ఎప్పుడు ఏం చేసి అపవిత్రం చేసేసి నువ్వు ఎలా బయటకు వస్తావు? నువ్వు బయటకు రావాలని నీకు ఆశ ఉన్నా అది నువ్వు మానలేకపోతున్నావు కదా. అందుకంటే శరీరం కనుక అపవిత్రం చేసుకుంటే నువ్వు పడిపోయినట్లే అంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయారా, నిలబడ్డారు? నిజం చెప్పండి. నేను చెప్పిన వీటిలో మీరు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉన్నామన్న వాళ్ళ చేతులు అందరూ ఉన్నారులే అమ్మా. చేయించినంత మాత్రాన కన్ను దూరం ఎప్పుడు ఏం చేయలేదా? చెవి దూరం చేయట్లేదు, నోటి దూరం చేయట్లేదు. అందరూ నోరు లేస్తే మాకు అదే కదా. సరే కన్ను మీరు ఏదైనా చూడకపోవచ్చు కానీ నోరు ఆడదా? మిషన్ అన్నా కరెంటు పోతే ఆగిద్దని తెలుసా? దేవుడు మనకు కూడా కరెంట్ అట్ట పెడితే బాగుంది. కరెంటు పోయినప్పుడు మన నోరు ఆగిపోతే అంత బాగుండిద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన నోరుకి ఏం లేదు చెప్పండి. అస్సలు దానికి కరెంటు కూడా బాగుంది. కరెంటు పోతే మనకు అట్లా. కానీ దేవుడు ఎంత బాగా చేశాడు. మనకు కూడా ఎక్కడన్నా మిషన్ పెట్టి అమ్మ 8 గంటలే పని చేసిద్దు నోరమ్మ, ఇంతకు మించి పని చేయదామంటే ఎంత బాగుండిద్దు. స్వరపేట అరిగిపోతున్నా, మన నోరు మాత్రం అరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు బలహీనంగా ఇంతగా ఉన్న నోరు మాత్రం గల 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 డబ్బాల రాళ్ళేది ఎలా ఉంటాయి? మనిషి చూస్తే ఎలా ఉంటారు? చిన్న గాలికి పడతారేమో అన్నట్టుగా వాళ్ళ నోరు తెరిస్తే అసలు ఈ మనిషి సన్నగా ఉందిగా, నోరు మాత్రము మనిషికి మించింది అన్నట్టు. అందుకంటే నువ్వు ఏది అపవిత్రం చేస్తుందో దాన్ని ఎప్పుడైతే నువ్వు తీసివేసుకుంటావో నువ్వు నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడ్డావంటే పరలోకంలో స్థానం వచ్చినట్టే. నువ్వు పడిపోయావంటే నీకు పరలోకంలో స్థానము లేదంటే. రెండో మాట చెప్తున్నాను, దానియేలు 2వ అధ్యాయము 17వ వచనం.
అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియచేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయములు పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనిన వారిని హెచ్చరించాను. రెండవది, కలిసి ప్రార్థిస్తే పడిపోను. చెప్పండి, కలిసి ప్రార్థిస్తే. కొంచెం గట్టిగా చెప్పండి. కలిసి ప్రార్థిస్తే పడిపో. కలిసి అంటే ఇద్దరు కూర్చున్నచ్చు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, నువ్వు ఒక్కదాన్ని కొన్నిసార్లు జయించలేవు. పక్కన వాళ్ళు ఏం చేయాలి? అమ్మా కొంచెం రెండమ్మాయి ప్రార్థన చేద్దాం, ఈ సమస్య ఉందని మీ ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ మందిరంలో కూర్చొని ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆ కలిసి ప్రార్థన చేస్తావో, ఆ సహవాసం ఉంటుందో, వాళ్ళు ఎప్పటికీ పడిపోవాలంట. హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు పడిపోరు. కారణం ఏంటి? వాళ్ళు ఏమని చెప్పండి? కలిసి చేసే ప్రార్థన. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, భూమి మీద ఇద్దరు వ్యక్తులు ఏకీభవించి ఏ విషయం గురించి ప్రార్థన చేస్తారో వెంటనే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తానన్నాడు. భూమి మీద ఎంతమంది పెట్టమన్నాడు? ఇద్దరే. ఎంతమంది? ఇద్దరే. ఆ ఇద్దరు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే వెంటనే జవాబు ఇస్తానన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? కూర్చోలేదు. అందుకే సమస్య జయించలేకపోతున్నాం. ఈ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో నలుగురు మీద ఒకటి వచ్చిందంటే ఆ దేశంలో రాజు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఆ కళను రాజు మర్చిపోయాడంట. కళను మర్చిపోయాడు. ఇప్పుడు కళను మర్చిపోతే బాబు ఎవరు చెప్తారా? కళకు అర్థం ఎవరు చెప్తారా? కళ చెప్తే ఎవరైనా అర్థం చెప్తారు. కానీ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు? మాంత్రికులని, గాడి విద్య కలిగిన జ్ఞానవంతులను అందరూ తీసుకొచ్చాడు. రాత్రి నాకు కళ వచ్చింది, కళ మర్చిపోయాను, కళ భావం చెప్పమన్నాడు. వాళ్ళు ఏమన్నారు? అయ్యా మా వల్ల కాదయ్యా, నువ్వు కళ చెప్తే దాని భావం చెప్పగలం, కానీ నువ్వే కళ కన్నా మేము చెప్పలేమయ్యా. ఇది దేవతలు తప్ప ఎవరు చెప్పలేరు. మీరు చెప్పలేకపోతే వాళ్ళు చంపేస్తారని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరిని? జ్ఞానవంతులను, గాడి విద్య కలిగిన వాళ్ళని, మాంత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తారని ఒక ఆజ్ఞ వచ్చింది. అందులో జ్ఞానులుగా వీళ్ళు కూడా ఉన్నారు. దానియేలు అడిగాడయ్యా, ఎందుకు ఎంత త్వరగా వచ్చిందంటయ్యా? రాజు కలగన్నాడు, కళని మర్చిపోయాడంట. ఇప్పుడు కళని కళ భావాన్ని చెప్పన్నాడు. మా వల్ల కావట్లేదు అంటే దానియేలు అడుగుతాడే, ఒక్కరోజు నాకు అవకాశం ఇస్తే ఆ కళ భావం చెప్తారంట. అర్థమైందండి మీకు? అప్పుడు తన స్నేహితులు పిలిచి, మనకు ఒక సమస్య వచ్చింది, ఈ దేశంలో అందరూ చనిపోబోతున్నారు, మనం ప్రార్థన చేద్దాం అని దేవుడు తెలియజేస్తాడు. రాజు కన్నా కళ్యాణ పెద్దారు బాబు దేవుడు తెలియజేస్తాడు. ప్రార్థనలో కూర్చుంటే దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. కలిసి ప్రార్థన చేసినందువల్ల వాళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు. కలిసి ప్రార్థన చేసినందువల్ల ఆ సమస్య నుంచి విడిపించుకున్నారు. మనము కూడా అంతే, కలిసి ప్రార్థన చేస్తే మన కుటుంబంలో ఏ మేలైనా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన కుటుంబంలో ఏం జరగదు? కలిసి ప్రార్థన చేయలేము. ఏం చేయలేము? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం పడిపోయామా, నిలబడ్డామా? ఎటు చూసినా పడిపోతాం, అక్కడ చూస్తే పడిపోతుంది. కనీసం కలిసి ప్రార్థన చేయడానికి కూడా మనం చేయలేకపోతాం. ఒక ఆమె తొందరగా చేయలేదు, ఇద్దరు కూర్చున్నా ఇవి కూడా ఉంటాయి. ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ఒక ఆమె గంట సేపు చేసినానుకో, ఈ లోపు నిద్రపోయింది. అర్థమైందా? ఈ లోపు నిద్రపోయింది. ఏం చేశారు? ఈ లోపు నిద్రపోయింది. ఇట్లా కూర్చుంటారు, కానీ వాళ్ళు ఆ భయం ఉంటే కాసేపు ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందా? కొంతమంది ప్రార్థనలో కూర్చున్న వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమి లేదు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. రెండు చెప్పాక చెప్పండి. కొంచెం పెద్దగా చెప్పండి. నిద్రపోతే వదిలాగా చెప్పండి. అరే నాకు అర్థం కాదు, బల్లారాధించేటప్పుడు నిద్రపోతారు, వాక్యం చెబుతున్నా నిద్రపోతారు. ఈ నిద్రదయ్యి వాళ్ళ నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎంత పెద్దగా అరిసి నా నోరు ఏమైంది? అర్థమైందా? నా నోరు ఏమవుతుంది? ఎంత మీ నోరులో ఏమవుతుంది? ఎండిపోయేది ఎవరి? మీరు చెప్ప నిజంగా. ఎండిపోయే నోరు ఎవరి? నాయా మీయా? ఆ డబ్బా అయిపోయిందా? ఎవరు రాకండి ఎక్కువ కలిసేవాళ్ళు కదా. మీరు మర్చడం ఏంటి? మీకు ఎందుకు మంచి లేదు? నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. లోపల ఏమైనా చదువుతున్నారా? లోపల తిట్టుకుంటున్నారా?
లోపల ప్రార్థన చేస్తున్నారా? నాలుక తగలకుండా మంచిగా కావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కలిసి ప్రార్థన చేస్తే, సహవాసం చేస్తేనంట మనం ప్రతిదీ చేయిస్తాం. కలిసి ఏం చేయాలి? ప్రార్థన. ఎవరైతే కలిసి ప్రార్థన చేస్తారో వాళ్ళ ఇల్లు అంట సంతోషంగా సమాధానం ఉండేదంట. ఒక సమస్య వచ్చింది కుటుంబంలో, కలిసి ప్రార్థన చేశారనుకుందాం, ఎలా ఉంటుంది చెప్పండి? సరే, కుటుంబంలో ఒక్కళ్ళే ఉన్నారనుకుందాం. ఆ మనిషి ఇంకొక మనిషి దగ్గరకు వచ్చి ఏం చేయాలి? అమ్మా, నాకు ఈ సమస్య వచ్చిందమ్మా, రండి, మీ ఇంటికన్నా వస్తాను, నా ఇంటికన్నా రండి, కాసేపు ఆ సమస్యను ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తే ఆ సమస్య విడుదల దక్కుతుందా దక్కదా చెప్పాలి. కానీ మనం ఏం చేయం? నలుగురికి పంచుకుంటాం. 40 మంది చెబుతారు వాళ్ళు ఈ సమస్య ఏడే ఉంటుంది. అర్థమవుతా మీకు? సమస్యలు అందరికీ నేను లేవని నేను అంటలేదమ్మా. నువ్వు ఏ సమస్య ఎవరికి చెప్పాలో నీకు ఎంతవరకు తెలియకపోతే ఎలా? మన వాళ్ళు కొంచెం దుఃఖం వచ్చిందంటే మొత్తానికి చెప్తారు. చిన్నది వచ్చిందంటే ఏం చెప్తారు? రండి ఈ ఊళ్ళో సాటి పేషాలు ఉన్నారా లేరా? ఆయన అవసరం లేదు. రోడ్డు మీద మంచం వేస్తే అరుగు మీద 2 సుక్కలు కాల్చామంటే నలుగురు పోగవుతారు. ఏంద్రా నాన్న నలుగురని, ఇంకో నలుగురు, ఏంద్రా ఇంతమంది అని. ఇప్పుడు మొత్తానికి ఏమైందంటే ఏడుతున్న దానికి కారణం చెప్పాలా లేదా? ఇప్పుడు ఊరు మొత్తం తెలిసిందా లేదా? ఇంకా సాటి పేషాలు ఎందుకు మనకి అవసరమా? అంటే సమస్య చిన్నదైనా ఎవరికి చెప్పాలి? వాళ్ళు చెప్పి ప్రార్థన చేసుకుంటే ఆ సమస్య విడుదల దొరుకుతుంది. కానీ మన వాళ్ళు ఏం చెప్తారు? కళ్ళుగానే దేవుడు వరకు ఇచ్చాడని చెప్పేసాని, నీళ్ళు వరకు నేను చెప్పేసాని ఆయమ్మకి చెప్పుకొని ఏడుస్తుంటారు. ఆమె ఏమన్నా ఊరుకునిద్దా? మీరు చెప్పండి. అమ్మ పాపం అనిద్ది. ఆ పాప ఇంకో పాపానికి అవుతున్నా, ఆ పాప ఇంకో పాపానికి వెళ్ళి ఇంకో పాపానికి వెళ్ళి ఊరు మొత్తం చుట్టేసుకొని ఊర్లో అమ్మ ఇలాగంటగా చెప్పింది ఒకరికి. ఎంత బాధ ఎక్కువైతే తగ్గిద్దా? మీరు చెప్పండి. వాళ్ళని తిరుగుతారా? అయ్యో కన్నీళ్ళు గార్చేవని తిరుగుతారమ్మా? ఎవరు తీర్చే దేవుడి దగ్గర రావాల్సింది పోయి ఎక్కడికి వెళ్తున్నావు? రోడ్డు మీద వేసుకున్నా. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు రోడ్ల మీద అరుగులు వేసుకుంటున్నాడు. అర్థమైందా? హల్లెలూయా. మగవాళ్ళకి ఏమో వేసి పెడుతున్నారు. పాపం ఆడవాళ్ళు ఇంట్లో ఆడుంటారు లేరా? ఏం చేస్తున్నారంట? ఆడవాళ్ళు కరుగులు వేస్తున్నారు. తెలుసా మీకు? తెలీదా? మగవాళ్ళకి ఏమో వేస్తున్నారా? ఏంటి కుర్చీలు అంటే వస్తాను అవి వేస్తున్నారు. అవి వాళ్ళకంటారు. ఇంటి ముందరుగులు ఎవరికి? అది ఇంట్లో మాకు ఉండలేకపోతున్నారంట. అరుగుల మీదకి వచ్చి ఇక స్టార్ట్ చేస్తే ఉండిద్దంటే ఇంకా. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు? సమస్య వచ్చిందని ఆడవాళ్ళ దేవుని దగ్గరికి వచ్చారంట. అందరూ కలిసి ప్రార్థన చేసి, ప్రభా ఆ రాజకీయంగా కలిచ్చేవంట, ఆ కలచకు చంపేస్తామంటారు. ప్రభా ఆ కళ ఏంటో చెప్పాయా, ఆ కలభావం ఏంటో చెప్పాయా అని దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవుడు కళని చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే మాట చెప్పాడు, దానియేలు అంట ఆ రాజు గొప్ప స్థితిలో పెట్టాడంట. అర్థమవుతుంది? సరే, మనం తట్టకపోయినా మన ఇంట్లో సమస్యలు పోతే మంచిగా ఉండేదా లేదా? లేదు పక్కల సమస్యల కోసం మంచిగా ప్రార్థన చేస్తే ఆమె గణపరిచి గౌరవించిందా లేదా? ఎలా కలిసి మంచిగా ఇచ్చిందా లేదా? మీరు చెప్పండి. ఇప్పుడు మీకోసం నేను ప్రార్థన చేశాను అనుకో, మీ ఇంటికి వచ్చిన కలిసి మంచిగా ఇస్తారా లేరా? ఏరా? ఎందుకని? ఆ రోజు ప్రార్థన చేసింది కదా, ఒక సుఖ మంచులు ఇద్దామని ఇస్తారు. అవునా కదా? అంటే ఆ ఘనత, ఆ ప్రభావం ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎప్పుడైతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నీకేమిస్తాడు? ఒక ఘనత, గౌరవాన్ని ఇస్తాడు. కాబట్టి పడిపోకుండా ఉండాలంటే రెండోది చేసిన పని ఏంటి? కలిసి ప్రార్థించడం అంటే సహవాసంలో ఉండాలి. మీరు అనొచ్చు సహవాసం అంటే చాలా మంది ఉంటారంటారు. ఒక అవిశ్వాసతో చేయకూడదు. ఒక విశ్వాసం ఎవరితో చేయకూడదు? అవిశ్వాసతో పొత్తు, స్నేహము, సహవాసము చేయకూడదు. విశ్వాసితోనే సహవాసం చేయాలి. ఆత్మీయులతోనే సహవాసం చేయాలి. కానీ ఒక విశ్వాసం వెళ్ళి అవిశ్వాసతో సాంగత్యము, సహవాసము, స్నేహము ఈ రకరకాలు ఏమి చేయకూడదు. చేస్తే నువ్వు పడిపోతావు. హల్లెలూయా. కాబట్టి ఎవరితో చేయకూడదు? మనము అవిశ్వాసతో సహవాసము చేయకూడదు. ఇప్పుడు ఏం చెప్పాను? ఏమేం చెప్పాను? చెప్పండి. శరీరాన్ని అపవిత్రం చేసుకోకూడదు. ఏం చెప్పాను? శరీరాన్ని
అపవిత్రత చేసుకోకూడదు. రెండోది కలిసి ప్రార్థించాలి అన్న. నేను బరువుకోండి ఈ మాటలు ఏమన్నా మరి ఎందుకు గుర్తుంటలేదు? హల్లెలూయా. నేను కూడా ఏదో ఒకటి చేయకపోతే లాభం లేదు. నువ్వు ఇలాగే వదిలేసాను అనుకో, మీరు ఇలాగే చూస్తాను, నేను ఇలాగే చూస్తాను. ఈ లోపు రాకుండా వచ్చింది, నువ్వు అట్టే ఉంటే నేను ఇట్టే ఉంటాను. ఇద్దరు కలిసి ఏడా భజన చేసుకోవాలి. అర్థమవుతుంది? రాకడ పిల్లల ఆశ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? భయం ఖచ్చితంగా ఉండాలి. ఏముండాలి అమ్మా? ఏముండాలి చెప్పండి? భయం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను? పడిపోకుండా ఏం చెప్పాను? ఈ శరీరాన్ని ఏం చేయకూడదు? అపవిత్రము చేయకూడదు. రెండు, కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం కలిసి ప్రార్థన చేస్తామో పడిపోయే అవకాశాలు లేవు. ఇప్పుడు మీరే ఉన్నారు, పక్కన పిల్లలు నిద్రపోతాం, ఏం చేస్తారు? ఎందుకు నిద్రపోతున్నావు అని తట్టాలంటే చిలుక్కు పడేసి ఆ పిల్ల ఒక్కటే ఏం చేస్తారు? ఎంతసేపు అయినా నిద్రపోవచ్చు, ఎవరు పెట్టేవాళ్ళు లేదు. అర్థమవుతుంది మీకు? కలిసి ప్రార్థించడం కూడా అంతే. అర్థమైంది మీకు? ఆ మనిషి నిద్రపోని కూడా ఎదుటి మనిషి ఉంటే ఆ మనిషి లేపింది, ఆ మనిషికి వెలుగు చెప్పింది, ఆ మనిషికి మా ఇలా చేయాలని చెప్పింది. ఒక్కటే ఉందనుకో, స్తోత్రం 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 ప్రభా అని ఆ మనిషి పడిపోయింది. స్తోత్రం అనగా ఎవరో కేకాట వస్తున్నానయ్యా వెళ్ళిపోతారు. స్తోత్రం పిల్ల కేకేసి వస్తున్నానమ్మా స్తోత్రం, అన్నం పెట్టమన్నాడు వస్తున్నా స్తోత్రం, ఎక్కడంటే అక్కడే స్తోత్రం. ఈ స్తోత్రం ఏడే ఉండేది. వీళ్ళందరూ కల్పించేస్తారు. నువ్వు ప్రార్థన మీద మనసు వెలుగులో పెట్టగలవా? అది ఇద్దరు కూర్చుంటే ఆ రెండో ప్రార్థన కనపట్లా పెట్టుకోపోండియా అంటారు. అదే మీరైతే చదువుతారు అమ్మ, చదువుతారు. మీరైతే ప్రార్థనలో ఉన్నాం అనుకో, తర్వాత చేసినారా అంటాడు అలా. హల్లెలూయా. నాకెందుకు ఇక్కడ వాక్యం జరుగుతాను ఉంది, ఎవరో నేను పిలుస్తున్నారు అన్నారు అనుకో, అరే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తా అవసరం లేదు, వెళ్ళిపోవటమే. పిలిచారనే చెవులు పడితే అసలు అంతే. పిలిచారు ఒకరిని తలకాయలు మొత్తం ఎవరినమ్మా నన్న మరి ఎందుకో నాకు అంత నన్ను పిలిచారు. స్కూల్లో పిల్లలు కనుక మమ్మ వచ్చి నన్ను పిలితే బాగుంది అన్నట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు? పిలిచేది ఎవరికోసం, ఎవరి కోసం వస్తే మొత్తం తలకాయలు తిరుగుతారు. ఎందుకయ్యా? ఏడే క్వశ్చన్ ఆన్సర్ అంటే ఏం లేదు మనకు చెప్పండి. పిలిచే వాళ్ళకి లేదు, ఎక్కడ ఉన్న వాళ్ళకి లేదు. హల్లెలూయా. ఇంటి దగ్గర చెప్పుకొని నేను మందిరానికి వెళ్తున్నాను, నన్ను మరలా మధ్యలో పిలవకూడదు అని. అర్థమవుతుంది? ఒక అధికారి ఉన్నాడు, అధికారితో మాట్లాడుతున్నాను, ఎవరు వచ్చివా పిలుస్తున్నాడంటే వెళ్ళిపోతారుగా చెప్పండి అమ్మ, నిజం చెప్పండి. బావచ్చునా? ఈయనెవరు? నేను వడ్డు ఆయన, నేను అడుగుతున్నా ఆయన, ఈయనకి విలువలేను ఆయన. ఎవరైనా వాళ్ళందరూ అధికారులు చేసింది ఆయన కదా, సర్వ సృష్టికర్త కదా. కూర్చోమంటే కూర్చో, లాగమంటే లాగవచ్చు, ఆగమంటే ఆగే. గాలి తుఫాన్ అవి కూడా, తుఫాన్ ఆగంటే ఆగిపోయిందంట, గాలి ఆగంటే ఆగిపోయిందంట, ఈ మనిషి ఆగంటే ఆగట్లా. అర్థమవుతుంది మీకు? గాలిని ఏమన్నాడు? అబ్బా అంటే అది నిమ్మడమైందంట, అసలుకి తుఫాను కత్తిస్తుంది ఆగిందంట. అసలుకి ఈ పొట్ట మనిషి ఏం చేస్తాడు చెప్పండి? నిలవమంటే నిలవట్లా, నిలువురా అంటే నిలవట్లా. నేను పడిపోతాను, ఈ మనిషి పడిపోతాను. దేవుడికి అక్కడికంతా గౌరవిస్తున్నాం చెప్పండి. ఆ మనుషులకేమో గౌరవిస్తుంటే దేవుడి స్థితిలో ఉన్న సృష్టికర్తకి ఏమి ఇవ్వట్లేదు. నోటి మాటలు సమస్తాన్ని జయించిన సృష్టించిన దేవుని మాట మనం వింటలేదంట. ఈ చాలాసార్లు చెప్పాను, ప్రకృతి మన మీద పగబట్టింది అన్న. తెలుసా మీకు? ప్రకృతి మన మీద ఏం పట్టింది? మనిషి పగ ఏం చేసిందో నాకు తెలియదు, కానీ ప్రకృతి పగబట్టిందంటే రేపు జరగబోయి మన కళ్ళతో మనం ఉంటామో పోతామో కానీ చూసి తట్టుకోలేమంట. మనం కూడా పోతాము అందులో. అర్థమైందా? భూమి పగబట్టిందంట,
గాలి పగబట్టిందంట, నిప్పు, నీరు, ఆకాశము అన్నీ కలిసి మనిషి మీద ఏం చేసి పగ్గబట్టి స్థమనం కోసం అన్నాయంట. హల్లెలూయా. మీరేమో మాకెందుకులయ్యా అని రేపు అంటుంది, ఒక్క అవకాశం మీ ప్రభు మీకు చేస్తానంటుందట భూమి. ఒక్క అవకాశం మీ ప్రభు ఎందుకు వాళ్ళతోటి అక్కడ నోరు తెలిసి లోపలికి మింగుతానంటుందంట. ఒకరు వాళ్ళు నీకు ఇస్తా అవకాశం అంటుందంట. గాలి ఎందుకు ప్రభు ఎంతసేపు నాకు ఒక్కసారి అప్పగిస్తే సుడి శాంతంగా ఆపేసి పడతానంట. గాలిని ఆపుతున్నాడు, నీళ్ళని ప్రభు ఒక్కసారి తెరుగు ప్రభు, అప్పుడు జల ప్రవేశం మొత్తాన్ని తీసేస్తానంటాడు. ఒక్కరు ఒప్పు పెట్టుకుంటున్నాడండి. అర్థమవుతుందా? నిప్పు అంటుందంట, అగ్ని ఓరకంటే కాదు బాబా ఆడతారా హాస్పిటల్ ఆడతారా అంటున్నా. రేపు అగ్ని మనిషిని దహించేసింది. హల్లెలూయా. ఇన్ని పగబెట్టి ఉంటే మనం అంత మచ్చటంగా నవ్వుకుంటున్నాము. మాకేం దిగులే అనుకుంటున్నాం. అయ్యేమో సమయం కోసం ఎదురు చూస్తాం, ఎప్పుడో కాపుగా వస్తాను. అయ్యో మాకేం దిగులు, మాకేం పర్వాలేదు. మాకు మా ఆయన ఉంటాడు, పిల్లలు ఉన్నారు, వెండుంది, బంగారం, డబ్బులుంది, పొలాలని, స్థలాలని, పనులని. మాకేం అవసరం లేదు. మొత్తం అయిపోతుంది. ఇది మనిషికి తెలియట్లా. కలిసి ప్రార్థిస్తే పడిపోకుండా నిలబడతామన్న సంగతి తెలిస్తే ఆ మనిషి ఎల్లప్పుడు కలిసే ప్రార్థన చేస్తారంట. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. మూడో మాట చెప్పి ముగిస్తా. ఇట్టి శాస్త్రము దానియేలు 6:10. ఇట్టి శాస్త్రము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడినగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. మూడో మాట, ప్రార్థన మానకూడదు. ఏం మానకూడదు? మిమ్మల్ని ప్రశ్న వేస్తాను. 4 రోజులు మందిరానికి రాల, ప్రార్థన వచ్చింది ఎవరికన్నా? వచ్చి తనకు చేస్తాడు. ఎందుకని? మన మాటలేక ఎరువు తెచ్చుకుంటాను, మాటలు కష్ట బదులు మాటలు తెచ్చుకోలేరు. ప్రార్థన రాదు. ఎందుకని? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు ఏంటంటే నీకు దేవుడు మాటలు ఇస్తాడు, ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. నువ్వు మందిరానికే మానేస్తే నీకు ఎలా ప్రార్థన నచ్చింది? ప్రార్థన నడవదు, ప్రార్థన రాదు. చాలా నా ప్రార్థన రాట్లేదంటారు. వాళ్ళు ఎప్పుడో పడిపోయారు ప్రార్థన, వాళ్ళు ఎప్పుడో పడిపోయారు, ప్రార్థన రాదు. అర్థమవుతుంది. అందుకంటారు మానక అంటే దానియేలు ముందు ఏముందో తెలుసా? 1 నెల రోజుల వరకు దేవుడు ఏ దేవుని ఆరాధన చేయకూడదు, రాజును మాత్రమే పూజించాలి, రాజును ఆరాధించాలి, ఏ సమస్య రాజునే చెప్పాలంట. కానీ ఎట్టి శాస్త్రం ఉన్నా ఒకవేళ అలా చేయకపోతే సింహాల బోన్లో వేస్తామన్నా కానీ దానియేలు దానికి భయపడలేదు, ప్రాణానికి భయపడలేదు. కానీ అనుదినం నా దేవుడిని స్తుతించాలని వచ్చి కిటికీలు తీసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. గట్టిగా చెప్పాలనుకోండి. అదే మన ఊర్లో ఒక చట్టం వచ్చింది అనుకుందాం, ఒక సాటింపు వేసాడు. ఎవరైనా సరే ఆదివారం మందిరానికి వెళ్తే వాళ్ళు ఊరు తీస్తామన్నారు అనుకుందాం. ఎంతమంది వస్తారు? నిజం చెప్పండి. పేడ వదిలిందయ్యా, తయారై పాపనట మంచి శాసనం చేసావయ్యా. లోపట ఎంతమంది పొగుడుకుంటారు. లోపట ఆ శాసనం పెట్టిన ఆయన్ని, అయ్యో నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, ఆదివారం తప్పించావయ్యా, లేకపోతే ఆదివారం మేము పడలేమయ్యా, ఆదివారం వచ్చి మమ్మల్ని వారు ఎత్తుందయ్యా, మేము పడలేమయ్యా, ప్రశాంతంగా ఉందయ్యా లోపట అనుకుంటారు. అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. హల్లెలూయా. అలా శాసనం వచ్చినా కానీ దానియేలు ఏం చేశాడు? భయపడ్డా. ప్రాణం పోయిపోయింది, నేను ప్రార్థన ఎందుకు మాపుతాను? వేసుకుంటే సింహాల బోళ్ళు నాకు పోతే ప్రాణం, ఒకసారి చంపేది పోనీ ప్రాణం పోయింది, నేను మాత్రం ప్రార్థన మానను అన్నాడు. వద్దంటది కదా. మాంసాలకు మానేసి అమ్మ వచ్చిందని మానేసి, అమ్మ వచ్చాడని మానేసి, ఆయన వచ్చాడని మానేసి, వీళ్ళు వచ్చాడని మానేసి, ఎవడు వచ్చినా ప్రార్థన మానేయడం. కానీ ఈయనేం చేశాడు? ప్రాణం పోయిందని తెలిసిన ప్రార్థన మానలేదంటమ్మా. వీళ్ళు కదా దేవుడు గొప్ప వాళ్ళు చేస్తే మళ్ళీ అట్టలు చేస్తారా? ప్రభు దీవించయ్యా, దేనికి? వండుకొని పండ్ల వండుకొని తింటామయ్యా, మమ్మల్ని ఆశీర్వదించయ్యా, దేనికో ఒకటి వచ్చినప్పుడు వస్తామయ్యా. కానీ ఈయనకి
దానియేలుకి ఎందుకు అంత ఆశీర్వాదం దానియేలుకి వచ్చిందంటే, దానియేలు ప్రాణం పోయే పరిస్థితే వచ్చినా ఏమన్నాడు? ప్రార్థన మానలేదమ్మా, ప్రాణం అర్పించాక వెళ్ళాడు అంతే. నేను అందుకంటాను, భక్తి చేసి అలా చేయి. ప్రాణం ఒకసారి పోయింది, 4 సార్లు తప్పుతాను. 4 సార్లు తెచ్చిపోతావా? ఎన్నిసార్లు తెచ్చిపోతావా చెప్పండి? సరే కదా, పోతే మీరు దేవుని కోసం అంటే బాగుండిందా లేదా? కానీ దానియేలుకున్న ఆ ధైర్యం ఏంటి, చిన్ననాటి నుంచి తన శరీరం ఏం చేసుకోలేదు, అపవిత్రం చేసుకోకుండా వచ్చాడు, క్రమంగా వచ్చాడు. అందుకే దానియేలు ముందు ఎవరు నిలబడలేకపోయారంట. 4 రాజుల కింద ఈయన ఉన్నాడంట. 4 రాజులు పరిపాలన చేస్తే ఆ పరిపాలన ఈయనే పెట్టుకున్నాడు. ఈ దానియేలు పెట్టుకుని గొప్ప స్థాయిలో నిలబెట్టారంట. అంటే మనం ఎప్పుడైతే శరీరం అపవిత్రం చేసుకోకుండా కలిసి ప్రార్థించడంలో ఏ సమస్య వచ్చినా మానకుండా, మందిరం మానకుండా ఉంటాము, దేవుడు ఎట్టి వారిని గొప్ప చేస్తారంట. హల్లెలూయా. మనకు నచ్చితే మందిరానికి రాడు, నచ్చకపోతే వదిలేస్తే వాళ్ళు నరకానికి వెళ్తారు కానీ పరలోకానికి వెళ్తారు. నచ్చితే చేసే భక్తి కాదు కదా. నాకు నచ్చితే నేను ప్రార్థన చేస్తాను, నాకు నచ్చకపోయినా ప్రార్థన చేయాలంటే దాని భక్తి అని ఎందుకంటారు? అర్థమవుతుందా? చీరలు మార్చినట్టు భక్తిని మార్చలేం కదా. చీర ఇంకా చీర మార్చేస్తావు, మరి భక్తిని ఎలా మార్చగలవా? నీకు నచ్చితే భక్తి చేస్తావా, నీకు నచ్చితే ప్రార్థన చేస్తావా, నచ్చకపోతే నాకు వల్ల కాదు, నేను చేయనమ్మా. ఇవి భక్తి అంటారు కదా. దీన్ని ఏమంటారు చెప్పండి? భక్తి అంటారు కదా. అందుకే ఈ దానియేలు మీద అన్ని సమస్యలు వచ్చినా నేను ప్రార్థన మాత్రం మానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? ఏం మానకూడదు? ఏం మానకూడదు? ప్రార్థన అంటే ఏం చెప్పాను? మందిరం. ప్రార్థన అంటే ఏంటి? మందిరం మానకూడదంట. మా అంతను పడిపోయినట్టే. ఒక 4 వారాలు రాకుండా ఉండు. 5వ వారం ఏమనిపించింది? 2 వారాలు 3వ వారం ఏమనిపించింది? ఏం బాగుంది, 2 వారాలు అయిపోయింది మన భక్తి. 4వ వారం నాకు ఎంత రాబోద్ది కావట్లేదబ్బా, అయిపోయింది. 4 రోజులకే అయిపోయింది మన పని. అందుకంటాను, నువ్వు భక్తి చేసినప్పుడంట మందిరం ఎగ్గొట్టకుండా క్రమంగా నువ్వు వస్తే నువ్వు పడిపోకుండా ఉంటావు. నువ్వు పడిపోవడానికి 3 కారణాలు చెప్పాను. ఏమంటే ఒకసారి చెప్పండి. శరీరాన్ని అపవిత్రం చేసుకోకూడదు. 2, కలిసి ప్రార్థించాలి. మేము ముగ్గురికి చెప్పాను, వాళ్ళందరికీ ఎవరు చెప్పలేదా? దేవుడు మీ ముగ్గురికి నోళ్ళు లూజ్ చేసి వాళ్ళందరి నోళ్ళు బంధించాడు. 2వది ఏం చెప్పాను? కలిసి ప్రార్థన అంటే సహవాసంలో ఉండాలి. 3, మందిరము మానకూడదు. ఏం మానకూడదు? మాంటే మేము మానేం కదా, మాకేమని అంటారు చాలా మంది. మేము ఎన్ని తప్పులు చేస్తున్నా దేవుడు మా పక్షాన ఉన్నాడబ్బా అంటారు. మేము ఎంత పాపం చేసినా, మేము మందిరానికి రాకపోయినా దేవుడు మనం బాగా దీవిస్తున్నాడే. మీరు రోజు అంటున్నారు మీకు ఆ కష్టాలు తప్పలేదంటారు. మాట చెప్పను, దేవుడు అంట ఇకనన్నా ఇది మారతాడేమో, ఇకనన్నా మారతాడని కృపిస్తున్నాడంట. వాడు అనుకుంటాడు నేను చేసిన మంచి కాబట్టి దేవుడు నన్ను ఇట్లా చేశాడు అనుకుంటాడు. మరి ఈ రోజు కన్నా మారురా, మరి మారురా 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 అని చెప్పేసి దేవుడు కృప వెంబడి కృపిస్తున్నాడంట. ఈ రోజు మాట్లాడాము, ఈ రోజు మాట్లాడు, ఈ రోజు అని రోజులు పెంచుతున్నాడు. వాడు పాపాన్ని కూడా క్షమిస్తున్నా. వాడు ఏమనుకుంటున్నాడు? దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు ఏం కాదు. కనుక ఆ రోజు పాత్రికలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏంటి ప్రభా ఈ ఘోరం ఏందయ్యా, ఈ అన్యాయం ఏంది ప్రభా, ఇంతగా ప్రార్థన చేస్తే నాకేంటి ప్రభా, వాడికేంటి ప్రభా, అది వాడికి కృపిస్తున్నాడు. కానీ వాడికి అర్థం కావట్లేదు. సడన్ గా అకస్మాత్తుగా వచ్చిందంట వాడి మీదకి. అర్థమవుతుందా? కృప ఇస్తాడు 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 ఇస్తాడు. ఒక దినాన్ని అకస్మాత్తుగా వాడి మీదకి వచ్చేసిందంటే కత్తి. ఎందుకు కృప ఎంతగా ఇస్తున్నాడు? ఎందుకు ఎన్ని తప్పులు చేస్తున్నా దేవుడు దీర్ఘశాంతముతో ఇంకా ఎందుకు భరిస్తున్నాడు అంటే ఆ బిడ్డ ఏం చేయాలి, నరకానికి వెళ్ళకూడదని అని ఇంకా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడంట. అరే ఈ రోజన్నా మారా, ఈ రోజన్నా మారమ్మా. ఇంకెంతకాలం అలా అపవిత్రం చేసుకుంటాం, ఇంకెంతకాలం సహవాసం లేకుండా బ్రతుకు, ఇంకెంతకాలం మందిరాన్ని మానేస్తూ ఇష్టాసన బ్రతుకు, ఈ రోజన్నా మారు, బ్రతుకు మార్చుకో అని చెప్పేసి దేవుడు నీకు ఎంతకాలం దీర్ఘశాంతాన్ని ఇచ్చి ఆయన అంతగా చేస్తుంటే ఒక్కొక్కరికి ఏమవుతుంది? లెక్క ఉన్నట్లా
మా ఇష్టం, మేము ఎప్పుడేం చేస్తాం, మా ఇష్టం మేము ఎప్పుడైనా వస్తాం, మా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఒక రోజు వచ్చిందంట, ఎవరు వాళ్ళు విడిపించలేరంట, ఎవరు వాళ్ళు విడిపించలేరు. ఆ దినము రాకముందే నువ్వు జాగ్రత్త పడి మార్పు చెందేవా సరే, మార్పు చెందకపోతే నేను ఎవ్వడు కాపాడలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమందైనా ఇది నేను ఎక్కడ పడిపోయానో ప్రభాని నువ్వు సరి చేసుకుంటే బతుకుతావు. ఈ దినము సరి చేసుకోకపోతే ఈ కృపను కూడా దుర్వినియోగం చేసుకున్నావు అనుకో, మన రోజు లెక్క పెట్టుకోవటమే. ఏ క్షణం ఏ దినం ఎక్కడ ఏం జరుగునో ఎరుక. కృప ఇస్తున్నాడు కదా అని నీకు ఇష్టానుసారంలో బ్రతికితే ఆ కృప దుర్వినియోగం అయిపోతుంది దేవుడికి తెలిస్తే, ఎందుకురా ఈ మనిషి భూమి మీద అంటాడు. నీ పట్ల చూపిస్తున్న దీర్ఘశాంతానికి ఆ కృపను అర్థం చేసుకునేప్పుడు ఏం చేస్తాము? కొన్నిసార్లు తల్లిదండ్రుల పిల్లలు అర్థం చేసుకోకపోతే ద్వారా నువ్వు వండా ఊరిపోయినావు, సంబంధం లేదు. ఎందుకు? విసిగింపులు ఏం పోయి విసిగింపు ఎలాగైతారు. మన పరిస్థితి అలాగా రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే నీ శరీరం అపవిత్రము చేసుకోకూడదు. అపవిత్రం అంటే కొన్ని అవయవాలు చెప్పారు. ఏమేంటి? కన్ను, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, తలంపులు. వీటిని కనుక నువ్వు పరిశుద్ధంగా జాగ్రత్తగా ఉన్నావంటే నీ శరీరం పవిత్రంగా ఉంటుంది. 2, కలిసి ప్రార్థన చేయాలి. అంటే సహవాసం. అంటారు అవిశ్వాసులతో మీరు సాంగత్యము చేయకూడదు, అపవిత్రతో మీరు సాంగత్యము. నాకు నచ్చారు అని నువ్వు అన్నిటితో మాట్లాడు తప్పులేదు, కానీ సహవాసం మాత్రం వాళ్ళతో చేయకూడదు అంట. అర్థమైంది? అర్థం కాలేదా? మన సహవాసం ఎవరితో ఉండాలి? విశ్వాసులతోనే, ఆత్మీయులతోనే ఉండాలి, కానీ అన్నిటితో ఉండకూడదు. 3, మందిరము మానకూడదు. ఏం మానకూడదు? మందిరము. కాళ్ళు పిలిచినా మందిరం అంటారు, కళ్ళలోకి వచ్చినా మందిరం అంటారు, చేతుల్లోకి వచ్చినా మందిరం అంటారు, కళ్ళు తిరిగినా మందిరం అంటారు. మరి రాకపోతే ఏం చేస్తారు? ప్రభు కళ్ళు తిరుగుతున్నాయా తర్వాత రాయి అంటారా? కొంతమంది కోరికలు ఉన్నాయి, టీ తాగొద్దానంట, కాఫీ తాగొద్దానంట. ఏంటి? ఆమెకంటే ఇష్టం అంట కాఫీ. రాకడ కళ వచ్చింది అనమాట. ఆయన వస్తుంటే రాకడంటే అయ్యా ఒక్క నిమిషం అంటే కాఫీ దాకా వస్తానయ్యా. ఆ మనిషి మనసంతా దేని మీద ఉంది? మరి మీ మనసు దేని మీద ఉంది? ఆగాగు ప్రభా, నేను కన్నం పెట్టేస్తానే పాపని లేకపోతే తినలేడే, ఆగాగు ఈ మాంసం కొని తెచ్చి పెట్టాడు, వండి పెట్టేస్తానయ్యా, ఆగాగు ప్రభమ్మ ఇచ్చి చూసేస్తానయ్యా అంటా ఉంటాడా? రేపు పాటలు పాడి వెళ్ళిపోతాను. ఈ అమ్మాయి లేదు ఆ అమ్మాయిని మనం విడిపోతాం, మనకైతే అర్థమవుతుంది. అందుకే జాగ్రత్తగా మనసు అపత్రం చేసుకోకుండా కలిసి ప్రార్థించి మందిరం మానకుండా ఉంటే నువ్వు పడిపోకుండా ఉంటావు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించడం గాక. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. పనులు అయిపోయినాయా? లేవా? నిజంగా లేవు. వచ్చే వారంలో